ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా, నేటి వాక్య ధ్యానానికి ఎపిసోడ్ సహకారి లేరు. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడా, మా విమోచకుడా, మీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృపనివ్వండి. ఎపిసోడ్ సహకారులను ఈ మాసాంతానికి పరిపూర్ణ సహాయార్థం పంపండి. యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనము వరకు ఉన్న వాక్య భాగాన్ని చదవండి. నేను చదువుతాను, గమనించండి. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకు వానికి దొరకును, తట్టు వానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామును ఇచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమును అయి ఉన్నది. 7వ వచనము నుండి మనము 11వ వచనము వరకు గమనించినప్పుడు ప్రార్థనకు ప్రతిఫలం అనే అంశం మీద వ్రాస్తూ 12వ వచనము ప్రారంభపు మాట పై 4 వచనాలు కారణముగా కావున అనే పదం రాస్తూ మనుషులు మీకేం చేయగోరుతున్నారో మీరు వారికి అది చెయ్యండి అని అంటూ, ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశం. ఈ 5 వచనాలు మనం విస్తృతంగా చదువుతుంటే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరకును, తట్టుడి తీయబడును అన్నప్పుడు 12వ వచనం ముగింపున ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశం అనే 2 పదాలు సంపూర్ణత అర్థాన్ని గ్రహించేట్లుగా ఉన్నాయి. ధర్మశాస్త్రము ఏం చెబుతుంది, ప్రవక్తల ఉపదేశం ఏం చెబుతుందో అది దేవుని యొక్క మాటను అనుసరించి ఉన్నది. కనుక ప్రవక్తల ఉపదేశము చొప్పున, ధర్మశాస్త్రం చొప్పున అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రము చొప్పున అడిగినది అనుగ్రహించబడును, వెదికినది దొరుకును, తట్టినది తీయబడును. ఆ మాట చెబుతున్నప్పుడు రిలేటెడ్గా 2 పదాలు చెప్పాడు. ఒకటి, మీరు మీకు మనుషులు ఏమి చేయగోరుదురో మీరు వారికి అది చేయుడి అన్నప్పుడు ధర్మశాస్త్రం యొక్క నిజ అర్థం ప్రజల నిమిత్తము, ప్రజలు మీ నిమిత్తము. ఇంటర్ రిలేషన్షిప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒకరితో ఒకరు కలిగి ఉన్నటువంటి బాంధవ్యం, సంబంధం మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం ప్రముఖంగా 10 ఆజ్ఞల్లో 2 భాగాలు. మొదటి 4 ఆజ్ఞలు మానవునికి దేవునికి మధ్య ఉన్న సంబంధం. ప్రభువుకు మానవునికి మధ్య నెరపవలసిన పనులు ఉన్నాయి.
5 నుండి 10 ఆజ్ఞలు, 6 ఆజ్ఞలు మానవునికి మధ్య ఉన్నవి. మానవుడు మరొక మానవుని పట్ల నెరవేర్చవలసిన విధులందులో కనిపిస్తున్నాయి. కనుక ప్రతివాడు తన పొరుగువానిని ప్రేమించాలి. ఇదే ధర్మశాస్త్ర సారం. తన వలే తన పొరుగువానిని ప్రేమించటం ధర్మశాస్త్రం సారం. కనుక తనను ప్రేమించుకున్నవాడు తన కొరకు దేనినైతే ఇతరుల నుండి ఆశిస్తున్నాడో తను కూడా ఇతరులకు వారు కోరినది తన నుండి వెళ్ళటం ధర్మంగా తెలుసుకోవాలి. అదే ధర్మశాస్త్రం యొక్క గొప్పతనం. కనుక మనుషులు మీకేమి చేయకోరుదురో మీరు కూడా వారికి అది చేయండి అన్నాడు. అందుకే ప్రభువు ఇంకా ఎక్కువ చేయమనేది చెబుతూ ఒకడు మైలు దూరం రమ్మని కోరితే 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. ఒకడు వ్యాజ్యమాడి పై వస్త్రం అడిగితే అంగీ కూడా ఇచ్చేయమన్నాడు. కనుక ఏమిటంటే వాళ్ళు ఏం కోరుతున్నారో దానిని మీరు చేయగలిగితే మీరేం కోరుతున్నారో వారు అది మీ పట్ల చేయగలగాలి. కనుక దేవుడు ఎందుకు భూమి మీద మనలను సృష్టించాడంటే మనము ఇతరుల కొరకు, ఇతరులు మన కొరకు, మనమందరం కలిసి దేవుని కొరకు. ఏదైనా మనమున ఆదాము హవ్వలను దేవుడు సృష్టించినప్పుడు వారు ఒకరి నిమిత్తము ఒకరు, వారిరువురు కలిసి దేవుని నిమిత్తము పనిచేయుటకు. కనుక భూమి మీద మనుషులు దేనిని కోరినా, దేనిని సాధించాలనుకున్నా దేని కొరకంటే మనుషుల కొరకు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు 6 దినాల సృష్టి చేశాడు. 6 దినాల సృష్టిలో ఆఖరుగా చేసింది ఎవరిని? మానవుడిని. మానవునికి కావలసినవన్నీ ముందు చేసి వాటన్నింటినీ అనుభవించటం కొరకు మానవుడిని చేశాడు. కనుక ప్రయారిటీ ఆఫ్ ద క్రియేషన్, క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్ ఏమిటంటే మానవుని సృష్టి. కనుక మనుషుల కొరకు దేవుడు సమస్తాన్ని చేసినప్పుడు కారణం ఏమిటంటే ప్రేమ. ముందుగా అవసరమైనవి చేసి తర్వాత మానవుని ఎందుకు చేశాడంటే మానవుని పట్ల దేవునికున్న అధిక ప్రేమ కనపరచటమే. కనుక ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చాడు? మనిషి యొక్క అవసరతలకు ఇచ్చి ఆ తర్వాత మనిషిని చేశాడు. అది గాడ్స్ యాటిట్యూడ్ అయి ఉంటుంది. ఆ విధంగా మన యొక్క యాటిట్యూడ్ బిల్డ్ చేసుకోవాలి మనం. పీపుల్ ఆర్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్ అండ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ద ఫస్ట్ ప్రయారిటీ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కొరకు అది మొదటి ప్రయారిటీగా ఉండాలి. ఎందుకంటే నువ్వు కూడా మేలు కోరుతావు, నువ్వు కూడా క్షేమం కోరుకుంటావు, నువ్వు కూడా దీవెన కోరుకుంటావు, నువ్వు కూడా ఆనందం కోరుకుంటావు, నువ్వు కూడా విజయాన్ని కోరుకుంటావు, నువ్వు కూడా ఫలాన్ని కోరుకుంటావు. అలాగే ఇతరులు కూడా కోరుకుంటారు. కనుక నువ్వేం కోరుతున్నావో అది వాళ్లకు నువ్వు చేయటం ద్వారా ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నావు, అంటే ప్రేమను పరిపూర్ణం చేస్తున్నావు. కనుక ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రేమను పరిపూర్ణము చేయునట్లు మీరు అడుగుడి. డిఫరెంట్ కాన్సెప్ట్స్లో మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును అంటే దేని కొరకు అడగాలి? ఎందు నిమిత్తం అనగా ప్రేమ పరిపూర్ణమగునట్లు మనము అడగాలి. ప్రేమ పరిపూర్ణమగునట్లు మనం వెదకాలి. ప్రేమ పరిపూర్ణముగా వ్యక్తీకరించబడేటట్లు మనము తట్టాలి. బైబిల్ అంతా ఇదే, బైబిల్ అంతా ఇదే. చూడండి, యేసు ప్రభు స్వస్థత ఇచ్చిన, యేసు ప్రభు దురాత్మల నుండి విడుదలనిచ్చిన, యేసు ప్రభు మరణము నుండి మనుషులను విడిపించిన, యేసుక్రీస్తు ప్రభు సంతానాన్ని ఇచ్చిన, యేసుక్రీస్తు ప్రభు పాపక్షమాపణ ఇచ్చిన, వీటన్నింటి వెనక ఉన్న ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటనగా గాడ్స్ అగాపే లవ్, దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ. ఆ ప్రేమ ఆయనను కదిలింపజేసింది ప్రతి కార్యాన్ని జరిగించడానికి. కనుక గాడ్స్ లవ్ మస్ట్ మేక్ మూవ్ యూ టు రీచ్ ద పీపుల్ అండ్ ఫర్ దేర్ నీడ్స్. వారి యొక్క అవసరముల నిమిత్తం మనలను దేవుని ప్రేమ
ప్రోత్సహించేదిగా, నడిపించేదిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేను మీ ముందుకు తెస్తాను. ఈ సందర్భాన మీరు గుర్తించాల్సింది ఏమిటంటే, 7వ వచనం దగ్గర చెప్పిన మాట, అడుగుడి మీకు ఇయ్యబడును, ఫుల్ స్టాప్ కాదు కామా, వెదకుడి మీకు దొరుకును, ఫుల్ స్టాప్ కాదు కామా, తట్టుడి మీకు తీయబడును అనే చోట ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక్కడికి ఒక ఉద్దేశం కంప్లీట్ అయినట్టు. ఫుల్ స్టాప్ పెట్టినప్పుడే ఒక థీమ్ కంప్లీట్ అవుతోంది. అడుగుడి ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును, అక్కడికి ఒక యాక్షన్ పూర్తవుతోంది. మళ్ళీ రెండో ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాడు చూడండి, 8వ వచనం కంటిన్యూటీలో, అడుగు ప్రతివాడును పొందును కామ, వెదుకువానికి దొరుకును కామ, తట్టువానికి తీయబడును, మళ్ళీ ఫుల్ స్టాప్. కనుక కామాలు ఫుల్ స్టాప్లు కూడా సందేశం ఇస్తాయి బైబిల్లో, గుర్తుపెట్టుకోండి. కనుక కామాస్ పెడుతున్నాడు అంటే కంటిన్యూటీ. అడుగుడి ఇవ్వబడును, కంటిన్యూటీ వెదుకుడి దొరుకును, కంటిన్యూటీ తట్టుడి తీయబడును, దెన్ ఇట్ విల్ బి కంప్లీటెడ్. అర్థమవుతుందా? కాబట్టి అడిగినవాడు వెదకాలి, వెదికినవాడు తట్టాలి, తట్టినవాడు పొందే వరకు తట్టాలి, పొందుతాడు. బైబిల్లో నుంచి నేను చెబుతాను, అడిగినవాడు తప్పక వెదకాలి, వెదికినవాడు తట్టాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడు మరొక స్నేహితుని ఇంటికి అర్ధరాత్రి పూట వెళ్ళి, దూర ప్రాంతం ప్రయాణమైపోతూ నా స్నేహితుడు నా ఇంటికి వచ్చాడు, అతనికిచ్చుటకు నా యొద్ద ఏమీ లేదు, కనుక నీవు లేచి నీ యొద్ద ఉన్నది ఇమ్మన్నాడు. 3 ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి స్నేహితుడు, ఆ వ్యక్తికి మరొకడు స్నేహితుడు. కానీ ఆ స్నేహితుడు ఎవరో మొదటి స్నేహితుడికి తెలియదు. అయినప్పటికీ స్నేహితుని కొరకు ఆ స్నేహితుడు అడుగుతున్నప్పుడు తన పిల్లలు నిద్రపోతున్నారని, తాను లెగలేనని విసుగు కనుక అతడు లేచి ఇచ్చును కదా. ఏమిటి ఇక్కడ మనకు అర్థమైంది? తలుపు దొడుతున్నాడు, విసుగక తలుపు దొడుతున్నాడు. ఎందుకంటే హీ ఈజ్ ద ఫ్రెండ్. ఎందుకంటే అతని యొద్ద తనకు చనువున్నది, తను అడగగలుగుతాడు, తను తట్టగలుగుతాడు, తను వెతకగలుగుతాడు. అడుగుతున్నాడు, వెతుకుతున్నాడు, తడుతున్నాడు. ఆ స్నేహితుడు లేచి వచ్చి తప్పక ఇస్తున్నాడు. అలాగే న్యాయాధిపతి ఒక విధవరాలు విషయంలో ప్రవర్తించిన తీరులో ఆ విధవరాలు తడుతూనే ఉన్నది. ఆ న్యాయాధిపతి ఆమెకు తప్పక న్యాయం తీర్చాడని రాసింది. కనుక మనం వేర్ కెన్ వి గెట్ ఇట్, వేర్ షుడ్ వి గో అండ్ గెట్ ఇట్, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా తీసుకోగలగాలి అనేది మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మనకు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేసి యేసు ప్రభు కొండ దిగి వస్తున్నాడు. కుష్ఠవ్యాధి కలిగిన వాడు యేసు మాటలు విని ఆయనకి ఎదురొచ్చాడు. కుష్ఠవ్యాధిగ్రస్తుని చూస్తే అందరూ పారిపోతారు ఆ దినాల్లో. కుష్ఠవ్యాధిగ్రస్తుడిని ముట్టుకోరు ఎవరు. కుష్ఠవ్యాధి వచ్చిన వాడు కూడా సమాజంలోకి రాడు, వాడంతా దూరం వెళ్ళిపోతాడు. కానీ యేసు బోధ వానిలో ఆశను, నిరీక్షణను నింపింది. It is the only opportunity for him to meet the savior of his life. తన ప్రాణమును, ఆత్మను రక్షించగలిగిన రక్షకుని కలుసుకోవటానికి అదే అవకాశం దాన్ని వాడుకున్నాడు ఆ కుష్ఠవాడు. ప్రభుని వద్దకు వచ్చాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటే యేసు ప్రభువు నాకు ఇష్టమే, శుద్ధుడు అయిపో అని అనలా. అతనిని ముట్టుకొని చెప్పాడు శుద్ధుడు కమ్మని. కనుక నన్ను శుద్ధునిగా చేయగలవు అనే విశ్వాస ప్రకటనలోనే తాను అడిగినది పొందాను అనే నమ్మకాన్ని ఆ కుష్టివాడు కనపరిచాడు. ప్రభు దాన్ని కాదల్లా, దాన్ని ఆనర్ చేశాడు. ముట్టుకొని మరి ప్రేమ ప్రదర్శన చేసి మరి ఆయన స్వస్థతను ఇచ్చాడు. కనుక అడిగినప్పుడు విశ్వాసంతో దాన్ని పొంది ఉన్నామనే భావ ప్రకటనతో మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని మనం తప్పక పొందగలుగుతాం. సిలువలో దొంగ పాపక్షమాపణ అడిగాడు.
కుష్ఠవ్యాధిగ్రస్తుడు వ్యాధిని నివారించమన్నాడు. శిలువ మీద దొంగ తన ప్రయారిటీ ఏమిటో చూద్దాం. కుష్ఠవ్యాధిగ్రస్తుడు సమాజంలో కలవటానికి కుష్ఠవ్యాధి నివారణ అడిగాడు. ఎందుకంటే అది అల్టిమేట్. ఆ రోజుల్లో కుష్ఠవ్యాధి ఉన్నవాడు బాగుపడటం అనేది లేదు, అది గ్రేటెస్ట్ మెరాకల్. అందుకని అది అడిగాడు, అట్మోస్ట్ థింగ్ అడిగాడు. శిలువ మీద దొంగ ఇక దేన్ని అడగల, పాపక్షమాపణ అడిగిది అన్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని రాజ్యంలో చోటేమన్నాడు. చూస్తున్నారా మీరు? ఏమడుగుతున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? ఎక్కడ ఎత్తుక్కుంటున్నాడు? ఎవరిని హృదయాన్ని తడుతున్నాడు? ప్రభువుతో మాట్లాడుతున్నాడు. శిలువ మీద ఆ సంభాషణ ఎంత గంభీరమైన సంభాషణ అంటారు. జరుగుతున్నది, అమలుపరచబడుతున్నది శిలువ శిక్ష, కానీ వాళ్ళు మాట్లాడుకుంటుంది పరలోక రాజ్యం గురించి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, ఎప్పుడో కాదు, నేను రాజ్యంతో వచ్చినప్పుడు కాదు, ఇప్పుడే నువ్వు నాతో ఉంటా తీసుకెళ్తా అన్నాడు. హిజ్ ప్రేయర్ వాజ్ ఆన్సర్డ్ ఆన్ ద సేమ్ డే. అదే దినాన అతని ప్రార్థన యేసయ్య జవాబిచ్చి అంగీకరించి ఆమోదింపజేశాడు. కనుక పాపక్షమాపణ కొరకు అడుగుతున్నారా? పాపక్షమాపణ కొరకు అడుగుతున్నారా? శిలువ మీద దొంగ పాపక్షమాపణ అడిగాడు. యాయిరు తన కుమార్తె యొక్క ప్రాణం కాపాడమని అడిగాడు. ప్రాణం పోయింది అని కబురు వచ్చిన తరువాత యాయిరు దిగాలు పడితే యాయిరుతో ప్రభు అన్నాడు, యాయిరు అధైర్యపడకు, భయపడకు, నేను నీతో వస్తున్నాను అన్నాడు. వెళ్ళి ఆ కుమార్తెను బ్రతికించి ఇచ్చాడు. అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం చేయి దాటక మునిపే దేవుని హస్తం సహాయం చేయగలుగుతుంది అనుకుంటాం, కానీ చేయి దాటిపోయిన వాటిని కూడా మరలా చేతికి చిక్కించగలిగిన వాడు మన ప్రభు అనేది మనం తెలుసుకోవాలని ఆయన యాయిరు కుమార్తెను బ్రతికించి వెనక్కిచ్చాడు. అంటే హోప్ ఉన్న విషయాలే అడుగుదాం, హోప్లెస్వి అడగద్దు అనే భావన మనుషుల్లో ఉంటుంది. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తే మనం బతికినోడిని రోగం బాగు చేయమని అడగటానికి తీసుకెళ్తాం, రోగి అయ్యి ఉంటే. చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్ళి డాక్టర్ గారు బతికించడానికి అడగం కదా. కానీ ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు లిమిటేషన్స్ లేవు. కనుక ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసపు యొక్క స్థాయి ఎక్కడికి వెళుతుందంటే ఆయన పరిధిలోనికి ప్రవేశించి అడుగుతున్న వాళ్ళు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవు అంటే నౌ ద బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ జీసస్. కనుక ఆయన శక్తిని బట్టి ఆయన్ని కుష్టివాడు అడిగాడు. యాయిరు కూడా తన కుమార్తెను పొందినప్పుడు దేవుని శక్తిని బట్టి పొందాడు. కనుక గుర్తుపెట్టుకోండి, మనం దేవుని శక్తిని ఆధారం చేసుకుని మనం ముందుకెళ్తున్నామా? శిలువ మీద దొంగ యేసుని ఏమడిగాడు? మొట్టమొదట ఆయన అడిగింది ఏంటంటే మమ్మల్ని రక్షించాలని అడిగాడు. కానీ తర్వాత మొదటి మాట యేసు చెప్పిన తర్వాత శిలువ మీద దొంగ మార్చుకున్నాడు, దేవుని రాజ్యాన్ని అడిగాడు. కనుక దేవుని రాజ్యాన్ని అడుగుతున్నారా? పాపక్షమాపణ అడుగుతున్నారా? బియాండ్ ద హ్యూమన్ కాంప్రహెన్షన్ ఎప్పుడైనా టచ్ చేసి అడుగుతున్నారా? సూర్యుడిని చంద్రుడిని నిలిపేయమని అడిగాడు, పరలోకం నుండి మన్నా వచ్చింది. బియాండ్ ద హ్యూమన్ థింకింగ్ దైవ సేవకుల యొక్క ఆలోచనలు పోయాయి, అడిగారు, వాళ్ళు పొందుకున్నారు. గొప్ప దేవుణ్ణి గొప్ప సంగతులు అడిగారు. హన్న బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో హన్నా గుర్చుంటుంది. ఎల్కానా, హన్నా, పెనిన్నా. ఎల్కానా భార్య హన్న దేవాలయంలో షిలోహులోకి వెళ్ళి మొరపెట్టుకొని అడుగుతోంది, అయ్యా నాకు మగబిడ్డను దయచే ప్రభువా, నా మీద నింద తీసే ప్రభువా అని ఏడుస్తుంది, మత్తురాలై ఉన్నట్లుగా ప్రార్థన చేస్తోంది. ఏలీ చెప్పాడు, అమ్మా నువ్వు కోరింది నీకు అవుతుంది, వెళ్ళిపోమన్నాడు. అలా అయితే నా బిడ్డను తెచ్చి నేను ఇక్కడ వదిలేస్తానని మొక్కుకొని వెళ్ళిపోయిందండి. ఎటువంటి విశ్వాసం! గొడ్రాలు సంతానాన్ని మొక్కుకొని వెళ్ళటం ఏంటండి? నువ్వు నాకు మాట ఇచ్చావు, అది నెరవేరుతుంది, నేను ఈ మాట నెరవేర్చినందుకు ఆ బిడ్డను తెచ్చి నీకు ఇక్కడ ఇస్తాను.
నువ్వు నాకు మగపిల్లని దయచేస్తే తెచ్చి ఇక్కడ ఇస్తానని మొక్కుకొని వెళ్ళింది. కనుక దేని కొరకు? దేవుని కొరకు అడిగింది. అక్కడ తన కొరకు అడగల. దేవునికి ఒక దీర్ఘదర్శి కావాల్సి వచ్చింది. ఇద్దరు ఇజ్రాయేలు రాజులను అభిషేకం చేయటానికి కావలసిన వ్యక్తి దేవునికి సమూయేలే కావాల్సి వచ్చింది. ఆ సమూయేల్ని దేవుని సన్నిధికి ఇచ్చింది హన్నా. హన్నా గొడ్రాలో ఉండి ఆమె ఎంతో కన్నీటితో అడిగింది, ఆవిడ పొందింది. సంతానం కొరకు అడిగి పొందారు, స్వస్థత కొరకు అడిగి పొందారు. అలాగే వారి శ్రమల్లో నుండి విడుదల కొరకు ఇశ్రాయేలీయులు పెట్టిన మొర విని దేవుడు స్వయంగా దిగివచ్చి మోషేను పంపి వారిని విడిపించాడు. ఇలా బైబిల్లో మనం చూస్తున్నప్పుడు అనేకమైన సందర్భాల్లో అడిగి పొందిన అనుభవాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను. నయమాను యొక్క స్వస్థత కూడా ఒక మాట చెప్పి నేను ముందుకెడతాను. నయమాను సిరియా దేశపు వాడు, సిరియా దేశపు సైన్యాధిపతి. యెహోవా చేత విజయాలు పొందుతున్నాడు అతడు. ఇశ్రాయేలు రాజుకు సిరియా రాజు చేత ఉత్తరం రాయించుకొని బయలుదేరి స్వస్థపరచమని చెప్పి ఉత్తరం రాయించాడు. ఎలీషా అది విని నా దగ్గరికి పంపమన్నాడు. ఎలీషా అతనికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా యోర్దాను వెళ్ళి మునగమన్నాడు. చూడండి, సొల్యూషన్ చూడండి. అడిగాడు, వెతికాడు, తట్టాడు, పొందాడు. వెతుక్కుంటూ వచ్చాడు ఇశ్రాయేల్ దేశానికి. వచ్చి గుమ్మం దగ్గర తడుతున్నాడు. గెహజీ బయటకు వచ్చి చెప్పాడు, అయ్యా మా గురువు గారు మిమ్మల్ని యోర్దాన్లో 7 సార్లు మునిగి పోమన్నాడు. చాలా కోపంతో వెనక్కి వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక సేవకుడు సీనియర్ సర్వెంట్ ఇచ్చిన ఒక సలహా చొప్పున ఆ నీటి దగ్గర ఆగి 7 మార్లు మునిగి స్వస్థత పొంది వెనక్కి వెళ్ళాడు. కనుక హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. దేవుని శక్తి చొప్పున గొప్ప కార్యాలను అడిగి వాటిని పొందిన వారిని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. 9వ వచనంలో నుంచి ఇంకొక కొన్ని మాటలు చెబుతాను. మీలో ఎవడైనా తన కుమారుడు తనను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? రొట్టెను అడిగితే రాయి, చేపను అడిగితే పాము ఇచ్చే దేవుడా? అది ప్రశ్న. రొట్టెను అడిగితే రొట్టె ఇస్తాడు, ఇంకా బెస్ట్ వన్ ఇస్తాడు. చేపను అడిగితే చేపను ఇస్తాడు, ఇంకా బెస్ట్ వన్ ఇస్తాడు. అంతేగాని రొట్టెను అడిగితే రాయి నేను, చేపను అడిగితే పాముని ఇస్తాడా? మీలో ఎవడైనా ఇస్తాడా ఇట్లా? ఒక మానవుడే ఇవ్వడు కదా తన బిడ్డలకు. తాను అడిగిన దాన్ని కంటే మంచి ఈవిని ఇస్తాడు తప్ప తనకు నచ్చనిది తాను ఇవ్వకూడదు ఇవ్వడు కదా. చెడ్డవారయుండి మీరే మంచి ఈవులను ఇస్తుంటే మీ పిల్లలకు, పరలోకమందున్న మీ తండ్రినైన నేను ఇంకా మంచి ఈవులను ఇయ్యనా? మంచి ఈవులు అండర్లైన్ చేసుకోండి. మంచి ఈవులు. మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చిన స్టేట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు చెడ్డవారయుండియు, ఉండి కూడా ఉండియు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అది ఉండి అంటే పాస్ట్ టెన్స్. ఉండియు స్టిల్ కంటిన్యూయింగ్. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉంటే పరలోకమందున్న మీ తండ్రి ఏమన్నాడు తెలుసా? పరలోకమందున్న నా తండ్రి అన్న, మీ తండ్రి అన్నాడు. మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా, నిశ్చయంగా అలా ఎంతో నిశ్చయముగా. ఈ మాట చాలా అద్భుతం అండి. ఎంతో నిశ్చయం, ఎంతో నిశ్చయం. ఖచ్చితంగా 100కి 200%. నిశ్చయం కంటే 100%కి 100%. ఎంతో నిశ్చయం అంటే డబల్ 200% లెక్క. ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. ఇక్కడ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక మానవ తండ్రి, మానవ పిల్లలు, పరలోకపు తండ్రి, పరలోకపు పిల్లలు. మీరు ఇది జాగ్రత్తగా గుర్తెరగాలి. మానవ తండ్రి, మానవ పిల్లలు తనను అడిగినప్పుడు మంచి వాటిని ఇస్తాడు. అడిగిన వాటిలోకెల్లా బెస్ట్ వాటిని ఇస్తాడు. ఇది మానవ తండ్రిగా ఒక తండ్రి యొక్క గుణం.
మరి పరలోకపు తండ్రి తన పిల్లలు మీ తండ్రి అన్నాడు అంటే ఇది స్పిరిచువల్ రిలేషన్షిప్. ఒకటి భౌతికమైన సంబంధం గురించి మాట్లాడుతూ ఆధ్యాత్మిక సంబంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్గా దేన్ని చూపిస్తున్నాడు తెలిసిన, ఒక చెడ్డవాడైన మానవ తండ్రి తన పిల్లలకు మంచి విషయాలను, మంచి ఈవులను, మంచి వరములను ఇస్తాడు కదా. మరి పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ కొరకు మరి నిశ్చయముగా, ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొలది మనకు అర్థమయ్యేది ఏమిటో తెలుసా? ఎందులో దేవుడు మనకు తక్కువ చేశాడు? అన్నింటా తృప్తి కలిగి సంతోషంగా ఆనందంగా ఉన్నా అనేది ఒప్పుకొని తీరుతాం. ఇది సేవకుడుగా నా 25 సంవత్సరాల అనుభవంలో నేను గుర్తించి మాట్లాడుతున్నాను. దేవుడు ఎందులో తక్కువ చేశాడండి? ఒక సేవకుడు ఆ మాట చెప్పగలుగుతాడు. ఒక సేవకుడు, ఒక దేవుని బిడ్డ, నా ప్రభువు నన్ను ఇందులోనూ తక్కువ చేయలేదు, ఎందుకంటే తాను నాకు తోడై ఉన్నాడు, అది చాలా ఎక్కువ నాకు. హబక్కూకు చెప్పాడు, శాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఎందుకు ఆనందిస్తా అంటున్నాడు? రక్షణకర్త, రక్షణ దొరికింది నాకు, అందుకు ఆనందం. మంచి ఈవులు అంటే రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవము, పరలోక రాజ్యము, కనుక ఆశీర్వాదము, మనలను ఇతరులకు దీవెనగా చేసే గొప్ప భాగ్యము. మనలను భాగ్యవంతులుగా చేయడు, కానీ మనల ద్వారా అనేకులు భాగ్యవంతులయ్యేట్టుగా చేయగలుగుతాడు. యేసు తాను దరిద్రుడై మనలను ధనవంతులను చేసేటట్టు, కనుక మంచి ఈవులను ఇచ్చే దేవుడు ఉన్నాడండి. ఇందులో గొప్ప సందేశం ఉంది. అడగండి, మంచి ఈవులు ఇస్తాడు. గాడ్ విల్ గివ్ యూ గుడ్ టైడింగ్స్. ఖచ్చితంగా గుడ్ థింగ్స్ ఆయన మనకు ఇస్తాడు. శ్రేష్టమైన వాటిని ఇస్తాడు, ఉన్నతమైన వాటిని మనకు ఇస్తాడు. నాకు ఏసే పరిష్కారాన్ని ఇచ్చాడు. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో 56 దేశాల్లో దిస్ ఈస్ ద ఓన్లీ ప్రోగ్రామ్ కంప్లీటెడ్ ద బైబిల్, హోలీ బైబిల్ ఆన్ టెలివిజన్. గిన్నెస్కి నేను అప్లై చేశాను, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేశాను. సో లిమ్కాలో ఆల్రెడీ 3460 ఎపిసోడ్సే ఉన్నాయి, మనం 5150 దాటాము. సో దట్ వీ విల్ ష్యూర్లీ గెట్ ఇట్. గిన్నెస్ టైటిల్ చేంజ్ అయినా వస్తుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. బెస్ట్ వన్ గ్రేట్ ప్రోగ్రామ్ ఒక చిన్న వ్యక్తికి నాకు ఇచ్చాడు. నేనేం అడగలేదే. నా హృదయంలో, దేవా నీ కొరకు ఘనమైన సేవ చేయాలని అడిగినప్పుడు నాకు దీన్ని ఇచ్చాడు. దీన్ని ఆయన కొనసాగిస్తున్నాడు. కనుక మంచి ఈవులను ఎరిగి ఉన్న దేవుడు మనకున్నాడండి. కనుక సమాజానికి నేను బెస్ట్ థింగ్ ఏమివ్వగలను? వాక్యం కంటే ఒక పూట ఆహారం ఇస్తే, ఒక పూట మంచినీళ్ళు ఇస్తే వారికి మేలు కలుగుతుందా? లేకపోతే సువార్త ద్వారా నిత్య జీవాన్ని వారికి ఇవ్వగలిగితే జీవితకాలం మేలు దొరుకుతుందా? ఆలోచించండి. అందుకనే దేవుడు నాకు చేసే పరిష్కారాన్ని ఇచ్చాడని నేను భావిస్తున్నాను. మీ జీవితంలో గాడ్ విల్ సర్టన్లీ ప్రొవైడ్ యూ అండ్ గివ్ యూ గ్రేట్ గుడ్ థింగ్స్. మంచి విషయాలు దేవుడు మీకు కూడా ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు, మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఎపిసోడ్ సహకారులు కావాలి, సహాయం చేయండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమెన్.